నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జగనన్న వసతి దీవెన పథకం అమలు, విద్యార్థుల తల్లుల ఖాతాలలో నిధులు జమ. సెవెన్ హిల్స్ రైల్లో భారీ చోరీ, డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. తెరాసలో భారీ చేరికలు, ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఉప సర్పంచ్. జనగామ రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి, కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన ఫౌండేషన్. వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ దొంగ దీక్షలు, రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి నల్ల జెండాలతో నిరసన, యాసంగి ఓటను కొనే వరకు పోరాటం ఆగదన్న రామగుండం ఎమ్మెల్యే. ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా పెద్దబూర మండలం కేంద్రంలోని బ్రిడ్జి సమీపంలో లారీ బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైక్పై వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పెద్దబూర మండలం ఈదెలగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిగా పోలీసులు గుర్తించారు. రన్ ఇండియా ఫౌండేషన్ జనగామ ఆధ్వర్యంలో వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ 128వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. జనగామలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రన్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షాడ పోచయ్య, కమిటీ సభ్యులు కుమారస్వామి, రాము, కాజా పాషా తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. వందే మాతరం గేయాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు మన స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మొదటి పేజీలేమో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతరం జాతీయ గీతం ఉంటుంది. ప్రతిరోజు స్కూళ్ళల్లో మనం ఈ గేయాన్ని ఆలపించే వాళ్ళం. ఈరోజు అటువంటి గేయాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారిని, అంత పెద్ద గొప్ప వ్యక్తిని మనం గుర్తు చేసుకుని స్మరించుకోవాలి. కాబట్టి ఈరోజు మా రన్ ఇండియా ఫౌండేషన్ తరఫున జనగామ జిల్లా కేంద్రంలో వారికి ఘనంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. జై రన్ ఇండియా. జనగామ రన్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వందే మాతరం గేయాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారి 128వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రన్ ఇండియా ఫౌండేషన్ వారి తరఫున కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి బుక్స్లలో మొదటి పేజీలో ఒక వందే మాతరం గేయాన్ని రచించినటువంటి చటర్జీ గారి యొక్క గేయం ఉంటుంది. మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతిరోజు స్కూల్లో ఒక మన వందే మాతరం గేయాన్ని ఆలపించి మనం జరుగుతుంది. కావున ఈరోజు అంత పెద్ద గొప్ప వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కాలేజీలో కానీ ఎవరు కూడా ఈరోజు అతన్ని చటర్జీ గారి వర్ధంతి అనేది కూడా జరుపుకోలేకపోతున్నారు. ఎందుకంటే మన పౌరులం, మన చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు స్కూళ్ళల్లో మనం వందే మాతరం గేయాన్ని ఆలపించినాం. కాబట్టి అంత పెద్ద గొప్ప వ్యక్తి ఇతను వెస్ట్ బెంగాల్లో పుట్టడం జరిగింది చటర్జీ గారు. ఆ సందర్భంగా మా రన్ ఇండియా ఫౌండేషన్ తరఫున ఈరోజు ఆ గొప్ప మహానుభావుని గుర్తు చేసుకుంటూ మా తరఫున కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పట్టణ యువకులు మరియు రన్ ఇండియా ఫౌండేషన్ కమిటీ సభ్యులు, గ్రూప్ సభ్యులందరికీ రన్ ఇండియా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. జై రన్ ఇండియా. వడ్ల కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దొంగ దీక్షలను రైతాంగం నమ్మడం లేదని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ అన్నారు. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలలో ఏ ఒక్క రైతు కూడా పాల్గొనడం లేదని అన్నారు. నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, 2 ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మాత్రమే ఈ దీక్షలో పాల్గొంటున్నారని అన్నారు. One day maybe
అందరూ వస్తారు నరేష్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు మేరకు అంతర్గం మండలంలో ఇంటింటికి నల్ల జెండాలు పెట్టి బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ మాట్లాడుతూ కేంద్రం వానాకాలం యాసంగి ఓట్లను కొనే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మురుమూరు గ్రామ సర్పంచ్ బాదరవేణి స్వామి, ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ గుమ్మల రవీందర్, నాయకులు ఇరికిల్ల శంకర్, అర్షన్నపల్లి శ్రీనివాస్ తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంటింటికి నల్ల జెండాలు ఎగిరేసి కేంద్రం ఏసాంగి వడ్లు కొనేదాకా మేము ఈ నిరసన ప్రదర్శన కొనసాగిస్తామని ఈ గ్రామస్తులు ఇక్కడ మేము నిరసన ప్రదర్శనను మేము తెలియజేస్తున్నాం. అధిక సంఖ్యలో రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి నల్ల జెండాలు ఎగిరేసే కార్యక్రమాన్ని పూర్తిగా మేము అందరం జయప్రదం చేసినామని సందర్భంగా కేంద్రానికి నిరసన వ్యక్తం చేసినామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ కేంద్రం మొండి వైఖరి. తెలంగాణ ఏ సంఘి వడ్లను వెంటనే కేంద్రం, తెలంగాణ వడ్లను వెంటనే కేంద్రం, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లను వెంటనే కేంద్రం. ఈరోజు లింగాపూర్ గ్రామంలోన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, అట్లాగే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్రన్న ఆదేశాల మేరకు గత 3-4 రోజుల నుంచి మండలాలలో, గ్రామాలలో, జిల్లాలలో ప్రతి ఒక్క దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క రైతు కుటుంబం ఇంటిపైన నల్ల జెండాలతో ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. రైతు పండించిన పంటను కేంద్రం వెంటనే కొనాలని, తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ మోసపూరితమైన కుట్రను తిప్పికొట్టాలని, రైతు అరవ కష్టం చేసి పండించిన పంటను వెంటనే కొనాలని, లేని వేళల ఇంతకన్నా పెద్ద ఉద్యమం చేయవలసిన పరిస్థితికి వస్తుంది. తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడి సాధించుకున్నామో దీన్ని కూడా రైతుల కోసం వెన్నంటి ఉండి ప్రతి ఒక్క గ్రామ రైతు తరపున ప్రతి ఒక్కరు మేము అందరం కలిసి రైతు తరపున పోరాడి కొట్లాడి సాధించుకుంటామని తెలియజేస్తున్నాను. బీజేపీ మొండి వైఖరి, బీజేపీ మొండి వైఖరి. కేంద్రం వడ్లు వెంటనే, కేంద్రం వడ్లు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఏడెల్లి శ్యామ్ తన పుట్టినరోజు సందర్భంగా గోదావరికని విఠలనగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలోని పిల్లలకు భోజనం కోసం 25 కిలోల బియ్యం, పండ్లు అందజేశారు. అనంతరం పోచమ్మ గుడి దగ్గర నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు సిద్ధు, నాగరాజు, శారద, స్వర్ణలత, రాజకుమారి, షాహిదా తదితరులు పాల్గొన్నారు. ఓకే పిల్లలు, ఈరోజు మన దగ్గరికి అన్న విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గారైనటువంటి అన్నగారు, అమ్మ పరివార్ ఆశ్రమం యొక్క దాత అన్న ఎడలి శ్యామ్ గారు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మ పరివార్ ఆశ్రమానికి తన యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడానికి రావడం జరిగింది. పిల్లలు గట్టిగా చెప్పల ద్వారా ముందుగా అన్నయ్యను అమ్మ పరివార్ ఆశ్రమానికి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ పిల్లలు. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి మా అన్నగారు అయినటువంటి ఎడలి శ్యామన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న మీరు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మ పరివార ఆశ్రమం పక్షాన, పిల్లల పక్షాన దేవుణ్ణి వేడుకుంటూ, మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామన్న గారి యొక్క గొప్ప మనసుతో ఈరోజు పిల్లల కోసం వారి యొక్క పోషణార్థం 25 kg రైస్ బ్యాగ్ని అన్న అందించారు. పిల్లలు గట్టిగా చప్పల ద్వారా అన్నయ్యకు చప్పట్లు ఎత్తి థ్యాంక్ యూ శ్యామన్న అనండి అందరు కూడా.
థ్యాంక్ యూ సో మచ్ శ్యామన్న. విజయమ్మ ఫౌండేషన్ తరఫున ఇంకా మీ సేవా కార్యక్రమాలు మరెన్నో ఉధృతం చేయాలని, దేవుడు మీకు చేసే శక్తిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఇక్కడ దాకా వచ్చినటువంటి మా సిద్ధుస్వామికి, అలాగే అన్న నాగరాజన్న గారికి, మిగతా వారి విజయమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతూ వెనుకొండ నియోజకవర్గం కారుమంచి గ్రామంలో టీడీపీ వర్గీయులపై అతి కిరాతకంగా వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కాఫీ టీ సరిపోతుంది, మెడిసిన్ చెప్తాను, బయలుదేరుతాను, రెడీగా ఉండండి. ఓకే అమ్మా, మోహన్ కాఫీ టీ తాగండి. ఇప్పుడే ఓకే సార్. బాబు గారు అంటుంటే బాపట్ల జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండవ విడతగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా జిల్లాలో చదువుకునే 32,745 మంది విద్యార్థులకు సంబంధించి 29,324 తల్లుల ఖాతాలలో 31,29,75,000 రూపాయలు జమ చేశారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టర్ కె విజయకృష్ణన్ విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ డివిజన్లో అధికారి జి రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు, బాపట్ల మండల ఎంపీపీ హరిబాబు, రాష్ట్ర అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పుష్పరాజ్యం, రాష్ట్ర బీసీ బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ మారం నాగరాజకుమారి మరియు ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి జె రాజదేవరా పాల్గొన్నారు. చెప్పిన మాట ప్రకారంగా మనకు ఆ ఖైదీ షెడ్యూల్ ప్రకారంగా వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారంగా అమౌంట్ ఇస్తూ ఉంది. పిల్లలు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా ఎందుకు ఇది ఇస్తున్నామంటే, మీరు ఎలాంటి ఫైనాన్షియల్ కోసం పడడం కోసం ఫీల్ అవ్వడం కానీ మీకు చదువు కానీ ఫీల్ కాకుండా సరిగా చదువుకొని మీరు భవిష్యత్తులో మంచిగా పైకి ఎదగాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇక్కడ మంచిన ఆకాంక్షను ఖచ్చితంగా మీ అందరూ కూడా గౌరవించి అది అందిపుచ్చుకొని మీ యొక్క జీవితంలో ముందుకు రావాలని కోరుకుంటే అవకాశం సంబంధించి మా స్పీకర్ అందరికీ నమస్కారాలు. గ్లాడ్ టు సీ ఆల్ యంగ్ ఫేసెస్. సో స్కాలర్షిప్ మీ అమ్మకి డైరెక్ట్గా ఇస్తున్నాం కదా, సో అమ్మతో మాట్లాడి అది హిందీ స్కూల్లో ఫీజు కట్టించాలి కదా. సో మా రిక్వెస్ట్ పిల్లలకి ఒకటే, ఈరోజు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అని జిల్లాకి కలెక్టర్గా వచ్చాము, జాయింట్ కలెక్టర్గా వచ్చాము అంటే చదివే మనం డాడ్ మదర్ రికమెండేషన్స్ కాదు, కులాలు మతాలు కాదు, ఇది చదువు. మీరు అందరూ చదివితే మీరు కూడా అవ్వచ్చు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఈవెన్ ఆర్టిస్ట్. సో ఒక ప్రభుత్వం ఇన్ని అమౌంట్ని ఇంత ఖర్చు పెడుతున్నాము ఎందుకోసం అంటే మీరందరికీ నాలెడ్జ్ అనేది ఒక ఎంపవర్మెంట్కి, ఓకే, 100% రావాలని కాదు, ఏ విషయం చదువుతున్నామో పూర్తిగా అర్థం చేసుకొని చదువుకోవాలి. అది చదివే మీ బేసిక్ క్వాలిటీ ప్రతి డెసిషన్ మీ లైఫ్లో ప్రతిరోజు ఒక డెసిషన్ తీసుకుంటారు. రోజు స్కూల్కి లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళాలా లేదా, అది ఒక డెసిషన్ కదా, స్నానం చేయాలా లేదా, అది కూడా ఒక డెసిషన్. సో అన్ని డెసిషన్ తీసుకోవడానికి మన చదివే మనకి హెల్ప్ చేస్తుంది. అలాంటి చదువుని సిన్సియర్గా సీరియస్గా తీసుకొని చేసుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాల్సింది ఆడపిల్లలకి అందరిది బాధ్యత. ఓకే, ఒక 10-15 years తర్వాత నా ప్లేస్లో మీ ఎలాంటి పిల్లలు వచ్చి కూర్చోవాలి, అదే మా డ్రీమ్స్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. లైట్గా తీసుకోవద్దు చదువుని, మేమే ఎగ్జాంపుల్స్. ఓకే, ఆల్ ద బెస్ట్, డూ వెల్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మేడం దివోరా గారు చూడండి మేడం.
అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సుమారు 1:30 సమయంలో కొందరు దుండగులు ట్రైన్ సిగ్నల్ వైర్లను కట్ చేశారు. తిరుపతి నుండి సికింద్రాబాద్కి వెళ్లే 7 హిల్స్ రైలును ఆపి వారు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో పెద్ద ఎత్తున మహిళల మెడలో నుండి బంగారు నగలను దోచుకెళ్లారని డోన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ రామంతపూర్ చర్చి ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామంతపూర్కు చెందిన దంపతులు పున్నగిరి కమల 2-వీలర్ వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనింది. ఈ సంఘటనలో కమల మృతి చెందగా ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో రామంతపూర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా అంకుల్కి ఏం చేయాలి, ఇంకా గ్రేట్ అంకుల్. చిన్న దెబ్బ కూడా వెళ్ళాను. దేశ అంకుల్ దెబ్బ తాకి కూడా చూసుకుని ఆంధ్రే తెలుస్తుంది. అది ఊరికైనా అంతేగా బాగా చిన్న బాగా పెద్ద అక్కడ కారణం నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలు వీధుల గుండా తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెరాస పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మండల తెరాస పార్టీ అధ్యక్షులు సి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీలు బాల్సింగ్, సలీం, వీరారెడ్డి, వీరేష్ పాల్గొన్నారు. పారిపోతారు సార్, పారిపోతారు వాళ్ళు ఎప్పుడు పట్టిపారి వర్షాకాలం రాగానే మంచిగా చిన్న ఫెన్సింగ్ వేసి జాలి చిన్న గేట్ ఎక్కించి లోపల చెట్లు పెట్టి పార్క్ చేద్దాం. కూర్చోనికి అయితే సాయంత్రం కూడా లైట్ పెట్టేద్దాం, ఐమాక్స్ లైట్ పెడితే మంచిగా బ్రహ్మాండంగా అది చేపిస్తాం. ముందు పార్క్ కానీ అది అయినాక అది నీరు చేస్తాం. ఇది 2 వారం 10 రోజుల్లో చేపించేది. నువ్వు చూసుకోండి, మీ మళ్ళీ మిస్ కావద్దు. క్యాంకర్ ఉందా? జరుగుతలేరు ఎంతమంది అరే అనాథర అడ్డం జరగానా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న వసతి దీవెన పథకం అమలు, విద్యార్థుల తల్లుల ఖాతాలలో నిధులు జమ. సెవెన్ హిల్స్ రైల్లో భారీ చోరీ, డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.
ఐరాసలో భారీ చేరికలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఉప సర్పంచ్. జనగామ రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి కొవ్వొత్తులతో నివాళులర్పించిన ఫౌండేషన్. వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ దొంగ దీక్షలు రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి నల్ల జెండాలతో నిరసన యాసంగి వడ్డను కొనే వరకు పోరాటం ఆగదన్న రామగుండం ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.